హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతగానో ఇష్టపడే పొటాటో చిప్స్ అండి. ఇంట్లోనే ఫ్రెష్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బంగాళాదుంపల్ని శుభ్రం చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో బంగాళాదుంపల్ని తీసుకున్నాను. వీటిని ఇలా తొక్కు తీసేసుకోవాలి. అన్నింటినీ చక్కగా తొక్కు తీసేసుకొని ఇలా నీటిలో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇలా ఆలూ చిప్స్ చేసుకునే పీచు సహాయంతో చిప్స్లన్నింటినీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నింటినీ చేసేసుకున్నాక వీటిని నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే బంగాళాదుంపలు రంగు మారిపోతాయండి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసేసుకోవాలి. నూనె కాసింత వేగాక ముందుగా పొటాటో చిప్స్ లాగా చేసుకున్న వాటిని నూనెలో వేసేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పై చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అవ్వడానికి కాసింత టైం పడుతుంది. కొంచెం ఓపికతో ఫ్రై చేసేసుకోవాలి. పెద్ద మంటపై పెట్టేస్తే బంగాళాదుంపలు మాడిపోతాయి, అంత టేస్ట్ బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ పై చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఓ 10 నిమిషాలు అయిపోయాక చూసారు కదండి, ఇలా బంగాళాదుంపలు క్రిస్పీగా అయినట్టు తెలిసిపోతుంది మనకి. సో అప్పుడు కాసేపు ఫ్రై చేసేసుకొని తీసేయడమే. చూసారు కదండి, ఇప్పుడు బంగాళాదుంపలు మొత్తం ఫ్రై అయిపోయాయి. టేస్టీ చిప్స్లా రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఓ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాసింత ఉప్పు, కొద్దిగా కారాన్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని కలిపేసుకొని తింటే ఫ్రెష్ అండ్ టేస్టీ పొటాటో చిప్స్ ఇంట్లోనే రెడీ అయిపోతాయి. చాలా యమ్మీగా, చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా ఉంటాయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి.